ఒకవేళ నువ్వు కూడా స్కినీ ఫ్యాట్గా ఉంటే, అంటే కాళ్ళు చేతులు సన్నగా, కడుపు దగ్గర ఫ్యాట్, చెస్ట్ కొంచెం సాఫ్ట్గా, చూడడానికి కూడా అంత బాగా అనిపించదు. ఇప్పుడు నీకు కూడా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామంటే నువ్వు ఫాలో అవ్వాల్సింది బాడీ రికాంపోజిషన్. బాడీ రికాంపోజిషన్ కి నేను చెప్పే సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ ఇంటేక్. నీ పర్ కేజీ బాడీ వెయిట్ కి 2 నుంచి 2.2 గ్రామ్స్ ప్రోటీన్ అయితే కావాలి. సపోజ్ నీ బాడీ వెయిట్ వచ్చేసి 80 కేజీస్ ఉందనుకో, నీకు ఒక 160 నుంచి 170 గ్రామ్స్ ప్రోటీన్ అయితే కావాలి. దీన్ని నువ్వు క్లీన్ ప్రోటీన్ సోర్సెస్ అంటే ఎగ్స్ కానీ, చికెన్ కానీ, పనీర్ కానీ, లేకుంటే సోయా చంక్స్ కానీ, వే ప్రోటీన్ కానీ వీటికి వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి క్యాలరిక్ డెఫిసిట్. నీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి వెళ్ళి 200 క్యాలరీస్ తగ్గించి అది మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ వెళ్ళాలంటే గూగుల్లో క్యాలరీ క్యాలిక్యులేటర్ అని సర్చ్ చేసి దాంట్లో నీ హైట్, వెయిట్, ఇంకా నీ యాక్టివిటీ లెవెల్ ఇస్తే అది మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంతనో ఇస్తుంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి 200 మైనస్ చేయాలి అంతే. థర్డ్ థింగ్ వచ్చేసి కార్బ్ టైమింగ్. ఇప్పుడు నువ్వు రోజంతా తినే కార్బ్స్ని అరౌండ్ ది వర్కౌట్ పెట్టుకోవాలి. అంటే నీ ప్రీ వర్కౌట్ మీల్లో అరౌండ్ 1 to 2 hours వర్కౌట్ ముందు కార్బ్స్ తినాలి, వర్కౌట్ అయిన వెంటనే కార్బ్స్ తినాలి. ఇలా చేయడం వల్ల నీ పర్ఫార్మెన్స్ అనేది పీక్లో ఉంటుంది, ప్లస్ నీ రికవర్ కూడా స్పీడ్గా అవుతుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి హెవీ ట్రైనింగ్. ప్రతి ఒక్క వర్కౌట్, ప్రతి ఒక్క సెట్ని చాలా ఇంటెన్స్గా ఒక ఇంటెంట్తో ట్రైన్ చేయాలి. అరౌండ్ 12 to 14 reps ఫెయిల్యూర్ పెట్టేలా వెయిట్స్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫెయిల్ అవ్వడం ముఖ్యం. లాస్ట్ థింగ్ వచ్చేసి 10K స్టెప్స్. ప్రతిరోజు 10K స్టెప్స్ అయితే హిట్ చేయాలి. దానివల్ల నువ్వు లీన్గా ఉంటావు, ప్లస్ నీ మెటబాలిజం కూడా హైలో ఉంటుంది. నువ్వు కూడా నా లెక్క స్కినీ ఫ్యాట్ లెక్క నీ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటే నీకైతే వీడియో పనికొస్తుంది. సేవ్ అయితే చేసుకో.